సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మనం ఇంతకు ముందు వీడియోలో ఎస్ఏపిలో మనం ఇప్పటి వరకు మొత్తం బేస్డ్ ఆన్ ఎస్ఏపిలో ఎస్ఏపి ఎఫ్ఐసిఓకి సంబంధించి రెగ్యులర్ కాన్ఫిగరేషన్స్ మొత్తం చేసామండి. అప్ టు ఫ్రమ్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అక్కడ నుంచి ఇవన్నీ కూడా రెగ్యులర్ గా మనకి ఎటువంటి అకౌంట్స్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా ఇప్పటి వరకు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని మస్ట్ అండ్ షుడ్ గా యాజ్ పర్ ఎస్ఐపి ప్రీ డిఫైన్ కాన్ఫిగరేషన్స్ అండి. ఇవన్నీ వీటన్నిటిని ఖచ్చితంగా మనం 1 by 1 చేయాలి. మనం క్రియేట్ చేసిన గ్రూప్ ఆఫ్ కంపెనీ బేస్ చేసుకొని వీటిలో ఫస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గురించి మనం ఆల్రెడీ మొత్తం 1 by 1 నీట్ గా ఎలా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్స్ లో ఈ 9 కాన్ఫిగరేషన్స్ ని టీ కోడ్ ద్వారా ఎలా చేయాలని చెప్పాము, యాజ్ వెల్ as పాత్ ద్వారా ఎలా చేయాలని చెప్పాము. నెక్స్ట్ గ్లోబల్ సెట్టింగ్స్ లో మనం క్రియేట్ చేసిన కంపెనీకి సంబంధించి గ్లోబల్ పారామీటర్స్ గ్లోబల్ కాన్ఫిగరేషన్స్ లో ఉండేటువంటి మొత్తం ఈ 13 కాన్ఫిగరేషన్స్ ని టీ కోడ్ ద్వారా యాజ్ వెల్ as పాత్ ద్వారా ఎలా చేయాలనేది కూడా మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. అగైన్ దాని తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కూడా మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో 3 చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాము. అగైన్ వాటిని కంపెనీ కోడ్ కి అసైన్ చేసాము, యాజ్ వెల్ as రిటైన్ ఎర్నింగ్ కోడ్ క్రియేట్ చేసాము. వీటన్నిటిని మీకు 1 by 1 ప్రతి వీడియోలో అప్లోడ్ చేసి చెప్పుకున్నానండి. ఇప్పటి వరకు మొత్తం దెన్ ఆఫ్టర్ దట్ జిఎల్ గ్రూప్ క్రియేషన్ చేసామండి. జిఎల్ గ్రూప్ క్రియేషన్ లో బేస్డ్ ఆన్ జిఎల్ గ్రూప్స్ కి మనం నెంబర్ రేంజ్ మెన్షన్ చేసాము. ఈ నెంబర్ రేంజ్ బేస్ చేసుకొని జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాము. మనకి ఆల్రెడీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. సో సేమ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో లో ఈ విధంగా కంపెనీ కోడ్ కి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని అసైన్ చేసాం, యాజ్ వెల్ as అకౌంట్స్ గ్రూప్ ని క్రియేట్ చేసాము. బేస్డ్ ఆన్ అకౌంట్స్ గ్రూప్ ని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాము. జిఎల్ అకౌంట్ బేస్ చేసుకొని నెక్స్ట్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. బట్ ఇక్కడి వరకు మనం ఏంటంటే ఫ్రీ డిఫైన్డ్ గా యాజ్ పర్ ఎస్ఐపి నాలెడ్జ్ ప్రకారం మనం వాళ్ళు సెట్ చేసిన కాన్ఫిగరేషన్ మనం ఫిల్ చేసుకుంటా వచ్చాం. బట్ ఇక్కడ నుంచి జిఎల్ ఎంట్రీస్ పోస్ట్ చేయాలంటే మనం ఖచ్చితంగా 100% వీ నీడ్ టు వీ హ్యావ్ సమ్ అకౌంట్స్ నాలెడ్జ్. ఖచ్చితంగా మనం అకౌంట్స్ నాలెడ్జ్ కొంత నేర్చుకోవాలి. బట్ మనకి ఈ ఐటీ ఫీల్డ్ లో ఏంటంటే రెగ్యులర్ గా చాలా మంది ఈ రోజు నవే డేస్ లో ఐటీ ఫీల్డ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అనేది కూడా ఒక ఐటీ జాబ్. దీన్ని ఇదేంటంటే ఫంక్షనల్ కన్సల్టెంట్ మాడ్యూల్ అంటారు. కన్సల్టెంట్ మాడ్యూల్స్ అంటారు వీటిని. ఫంక్షనల్ కన్సల్టెంట్ మాడ్యూల్స్ అంటారు. ఈ ఐటీ జాబ్సే ఫంక్షనల్ కన్సల్టెంట్ వేరు, టెక్నికల్ కన్సల్టెంట్ వేరు. టెక్నికల్ కన్సల్టెంట్ అంటే కోడింగ్ ఇంక్లూడ్ ఉంటుంది, సో దాన్ని టెక్నికల్ కన్సల్టెంట్ అంటారు. ఫంక్షనల్ కన్సల్టెంట్ లో ఏంటంటే మనకి కోడింగ్ ఉండదు, బట్ యాజ్ వెల్ as వాళ్ళు ఎస్ఏపి వాళ్ళు ఫ్రీ డిఫైన్ చేసినటువంటి ఆ టెర్మినాలజీస్ బేస్ చేసుకుని మనం వర్క్ చేయాల్సి వస్తుంది. సో అదేవిధంగా ఇప్పటి వరకు అప్ టు జిఎల్ అకౌంట్స్ క్రియేషన్ వరకు మనం క్రియేట్ చేసామండి. నెక్స్ట్ ఇప్పుడు జిఎల్ ఎంట్రీస్ పాస్ చేయాలంటే మనకు ఖచ్చితంగా అకౌంట్స్ నాలెడ్జ్ ఉండాలని చెప్పాను కదా. ఈ ఈ స్మాల్ ఇది ఒక చిన్న అకౌంట్. ఈ అకౌంట్స్ నాలెడ్జ్ ఏంటంటే మనకు కొంచెం బేసిక్ అకౌంట్స్ మీద కొంచెం ఐడియా ఉంటే చాలండి. ఇది మామూలుగా నాన్ కామర్స్ వాళ్ళకి ఏంటంటే 90% నాన్ కామర్స్ వాళ్ళకి బేసిక్ అకౌంట్స్ మీద ఖచ్చితంగా ఐడియా ఉండదు. బట్ కామర్స్ వాళ్ళకంటే యాజ్ పర్ ఇంటర్మీడియట్ లెవెల్లో సిఈసి అండ్ సిఈసి నుంచి కూడా వాళ్ళకి అకౌంట్స్ మీద నాలెడ్జ్ ఉంటుంది. సో ఇంటర్మీడియట్ లో చెప్పే అకౌంట్స్ లో బేసిక్ గోల్డెన్ రూల్స్ ఫర్ అకౌంట్సింగ్ అంటే ఇంటర్మీడియట్ లో సేమ్ అదే ఉంటుంది, డిగ్రీలో అదే ఉంటుంది. ఫర్దర్ గా చార్టెడ్ అకౌంట్స్, సిఏలో అకౌంట్స్ లో ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసినా కానీ బట్ ఈ బేసిక్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలండి. బేస్డ్ ఆన్ దిస్ గోల్డెన్ రూల్స్ అకౌంటింగ్ ఈ ఒక్క చార్ట్ గురించి మీరు సమ్ ఐడియా ఉందంటే ఖచ్చితంగా మీరు కూడా అకౌంట్స్ లో ఎటువంటి ఇబ్బంది లేకుండా అకౌంట్స్ జాబులు చేయగలుగుతారండి. మెయిన్ అది బేస్డ్ ఆన్ టాలీ కానీ అదర్ ఈఆర్పీస్ కానీ క్లౌడ్ కి సంబంధించి అకౌంట్స్ జాబ్స్ కానీ ఈఆర్పీకి సంబంధించి అకౌంట్స్ జాబులు కానీ టాలీలో సంబంధించి అకౌంట్స్ జాబులు కానీ సేమ్ ఎస్ఏపీలో అకౌంట్స్ జాబులు కానీ ఏవైనా కూడా ఈ ఒక్క చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మీరు కంపల్సరీగా దీని గురించి కొంచెం ఐడియా 100% ఐడియాగా నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు ఎంట్రీ చేయగలుగుతారు. ఎందుకంటే బేస్డ్ ఆన్ ఈ ఒక్క రూల్స్ ని బేస్ చేసుకొని మనం ఫర్దర్ గా ఎంట్రీస్ పాస్ చేయగలుగుతామండి. బేస్డ్ ఆన్ ఈ ఒక్క మన ఈ గోల్డెన్ రూల్ ఫర్ అకౌంట్స్ అని ఉంది కదా అకౌంటింగ్, దీన్ని బేస్ చేసుకొని మనం ఎంట్రీస్ పాస్ చేయగలుగుతాం. అది ఎలా అనేది మీకు 1 by 1 చెప్తాను. సో ఈ అకౌంట్స్ లో మొత్తం 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయండి. రియల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్, నామినల్ అకౌంట్. రియల్ అకౌంట్ అంటే మనకి టచబుల్ ఐటమ్స్ ఆర్ టాంజిబుల్ ఐటమ్స్, ఇంటాంజిబుల్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఈ రియల్ అకౌంట్స్ కిందకి వస్తాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. రియల్ అకౌంట్స్ అంటే
ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, యాజ్ వెల్ as క్యాష్, ఫర్నిచర్ అండ్ అసెట్స్, ప్లాంట్ అండ్ మిషనరీ, ట్రేడ్ మార్క్స్, వీటన్నిటిలో మనం టచ్ చేయగలిగే అసెట్స్. ట్రేడ్ మార్క్స్ అనే వాటిని మనం టచ్ చేయలేం, బట్ అయినా కూడా మనకి అది ఒక అసెట్ కిందే ఉంటుంది. సో అది కూడా దాన్ని కూడా ఒక అకౌంట్ గా పిలుస్తామండి. సో యాజ్ వెల్ as పర్సనల్ అకౌంట్స్. పర్సనల్ అకౌంట్లు ఏంటంటే ఇవి మీకు రూల్స్ అండి, ఇవి నెక్స్ట్ వీడియో